Hello everyone, welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. ఈ మాడ్యూల్ని స్పెషల్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా సర్వేలో మెన్షన్ చేసిన డేటాని కాన్సెప్ట్స్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఇందులో మెన్షన్ చేసిన డేటా అనేది ఎక్కువసేపు రిటెన్షన్కి యూజ్ అవుతూ ఉంటుంది, రైట్? సో అందుకోసం ఇందులో కాన్సెప్ట్స్తో పాటు డేటాని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ట్రెండ్స్ ఎలా జరుగుతున్నాయి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సర్వే నుండి క్వశ్చన్స్ని ఎలా అడిగే అవకాశం ఉంది, సో వాటిని కూడా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. స్పెషల్లీ గ్రూప్ 2లో సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. 2 సెక్షన్స్ అనేవి కంప్లీట్గా సర్వే కోసమే డెడికేట్ చేయబడడం జరిగింది సిలబస్ కాపీలో. సో సర్వే అనేది చాలా క్రూషియల్. అన్ని వీడియోస్ని చివరి వరకు చూడండి అండ్ ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. చాప్టర్ 1 జనరల్ రివ్యూ. జనరల్ రివ్యూలో సమ్మరీ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏదైతే ఎంటైర్ సర్వే ఉందో ఆ సర్వే యొక్క సమ్మరీని మెన్షన్ చేయడం జరిగింది. సో అందువల్ల జనరల్ రివ్యూని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం, సో దట్ ఇట్ విల్ బి లైక్ ఏ రివిజన్ ఫర్ అస్. కంప్లీట్గా అన్ని టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ చాప్టర్ 1కి వెళ్దాము, జనరల్ రివ్యూకి వెళ్దాము. సో అప్పటి వరకు మనం మిగిలిన చాప్టర్స్ని ఫుల్గా డీటెయిల్గా డిస్కస్ చేసి లాస్ట్కి 1కి వెళ్దాము. సో లెటస్ లుక్ ఇన్ టు ద మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ టాపిక్. ఇందులో భాగంగా మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి స్టేట్ యొక్క మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయని మెన్షన్ చేయడం అనేది జరిగింది, రైట్? సో ఫస్ట్ స్టేట్కి సంబంధించిన కొంచెం డేటా ఏదైతే సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఉందో దాన్ని మెన్షన్ చేశారు, దాన్ని జనరల్ రివ్యూలో మెన్షన్ చేశారు. దాన్ని కొద్దిగా ఇక్కడ రిలవెన్స్ పార్ట్ ఏదైతే ఉందో మిగిలిన టాపిక్స్లో మిస్ అయిన టాపిక్ డేటాని తీసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ ఆ డేటాని చూద్దాం. ఫస్ట్ జియోగ్రఫిక్ ప్రొఫైల్. ఏరియా వైజ్గా ఎన్నవ లార్జెస్ట్ స్టేట్ మనది? ఇట్ ఈస్ 8th లార్జెస్ట్ స్టేట్. ఈస్ 7th లార్జెస్ట్ అని డేటాలో కూడా ఉంది. వికీపీడియాలో మీరు చూసినట్టయితే 7th లార్జెస్ట్ అని ఉంది. బట్ వచ్చేసి ఇక్కడ మనకి సర్వేలో ఇచ్చిన డేటానే మనకి ఇంపార్టెంట్. సర్వేలో 8th లార్జెస్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది విత్ ఏరియా ఆఫ్ 1,62,970 స్క్వేర్ కిలోమీటర్స్, రైట్? సో డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఇట్లాంటి ట్రివియల్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ద సర్వే ఏపీ ఈజ్ ద 8th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విత్ ఏరియా అప్రాక్సిమేట్లీ 1,62,970 స్క్వేర్ కిలోమీటర్. కోస్ట్ లైన్ వచ్చేసి ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా మెజరింగ్ 974 కిలోమీటర్స్. ఇక్కడ కూడా కొన్నిట్లలో డేటా వచ్చేసి ఇది థర్డ్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తమిళనాడుని ఇంక్లూడ్ చేసినట్టయితే తమిళనాడులో ఏదైతే మెయిన్ ల్యాండ్ కోస్టల్ ల్యాండ్ ఉందో మెయిన్ ల్యాండ్ యొక్క కోస్ట్ లైన్ అనేది అప్రాక్సిమేట్లీ 906 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. బట్ రామేశ్వరం ఏవైతే ఐలాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కలుపుకున్నప్పుడు అది 1076 కిలోమీటర్స్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఆ పరంగా చూసినప్పుడు ఏపీ వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ అయితే అవకాశం ఉంది, థర్డ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అయ్యే అవకాశం అనేది ఉంది. డూ అబ్జర్వ్ దీస్ మైన్యూట్ డీటెయిల్స్. ఇక్కడ ప్రకారం మనకైతే ఏదైతే సర్వేలో ఇచ్చారో సెకండ్ లాంగెస్ట్ అని ఇవ్వడం జరిగింది. సర్వేలో ఇచ్చిందే మనము మెన్షన్ చేస్తాము, సర్వేలో ఇచ్చిందే మనకి స్టాండర్డ్ సోర్స్. సో ఇది వచ్చేసి 974 కిలోమీటర్స్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం లొకేషన్ ఎక్కడ ఉంటుందని అంటున్నారు? లొకేషన్ వచ్చేసి ట్రోపికల్ రీజియన్లో ఉంటుందని అంటున్నారు. మనకి తెలుసు జియోగ్రఫికల్ ప్రకారం చూసినప్పుడు ఏ ఏరియాని ట్రోపికల్ రీజియన్ అని అంటాము? ఇది మనకి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23 నార్త్ సౌత్. ఈ ఏరియాని మనం ట్రాపికల్ రీజియన్గా అనడం జరుగుతూ ఉంటుంది. సో ఏపీ కంప్లీట్లీ లైస్ ఇన్ ద ట్రోపికల్ రీజియన్. కంప్లీట్గా ఏపీ అనేది ట్రోపికల్ రీజియన్లోనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి డేటా అనేది మనకి జియోగ్రఫికల్ పర్స్పెక్టివ్లో వచ్చినప్పుడు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డేటా అనేది నెంబర్ వైజ్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ డేటా ఏ ఏరియా అనేది ఎక్కువగా ఉంది, ఏ స్టేట్ యొక్క ఏరియా ఎక్కువగా ఉంది, ఏ స్టేట్ యొక్క ఏరియా తక్కువగా ఉంది, అన్నీ ఇంపార్టెంట్. ఏవైతే ఫస్ట్ 3 లాస్ట్ 3 ఉంటాయో ఫస్ట్ 3 అండ్ లాస్ట్ 3 అన్ని ఏరియా పరంగా, పాపులేషన్ డెన్సిటీ పరంగా, ఆర్ సెక్స్ రేషియో పరంగా ఏ డేటా ఇచ్చినా కూడా, లిటరసీ పరంగా ఏ డేటా ఇచ్చినా కూడా ఫస్ట్ 3 ఏంటి, లాస్ట్ 3 ఏంటి అనేది కంపల్సరీ మనకు ఐడియా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి కూడా చాలా హ్యాండీగా వస్తాయి ఇటువంటి డేటా అనేది. సో కంప్లీట్గా ఏ స్టేట్స్ అనేవి టాప్లో ఉన్నాయి కూడా చూడండి. ఇక్కడ వచ్చినప్పుడు జియోగ్రఫీ ప్రకారం ఏ స్టేట్గా ఎక్కువగా ఉంటుంది? రాజస్థాన్ అనేది టాప్లో ఉంటుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ అనేది ఉంటుంది, తర్వాత మహారాష్ట్ర.
సో ఇలా డేటా అనేది ఏదైతే టాప్ 3 ఉంటుందో టాప్ 3 అండ్ బాటమ్ 3 కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అవి గ్రూప్ 2కి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా డెమోగ్రఫిక్ ప్రొఫైల్, పాపులేషన్. సో టోటల్ పాపులేషన్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? ఏపీ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 4.09 ఆఫ్ ఇండియాస్ టోటల్ పాపులేషన్ అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్. జియోగ్రఫీ ప్రకారం చూసినప్పుడు 4.89% ఆఫ్ ల్యాండ్ ఏరియా అనేది ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇండియాస్ యొక్క టోటల్ ల్యాండ్ ఏరియాలో 4.89%ని ఏపీ కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పాపులేషన్ ర్యాంకింగ్ ప్రకారం చూసినప్పుడు ఇట్స్ ద 10th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. 10th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. చెప్పాను కదా, టాప్ 3 బాటమ్ 3 అనేది ఖచ్చితంగా మీకు హ్యాండీగా ఉండాలి. చూసుకోండి టాప్ 3 బాటమ్ 3 ఏమున్నాయి, ప్రతి డేటాకి ఏవైతే ఇస్తారో ఇలాంటి పాపులేషన్ డేటాలో చాలా అవసరం. అట్ ది సేమ్ టైం పాపులేషన్ గ్రోత్ అనేది డికెడల్గా ఎలా ఉంది? 1961-71 మధ్యలో 18.88%గా ఉండడం అనేది జరిగింది. అదే వచ్చేసరికి 1981 to 1991 వచ్చేసరికి 21.13గా రావడం జరిగింది. 2001 to 2011 వచ్చేసరికి ఇట్ డిక్లైన్ టు 9.21 అనేది ఉంది. ఇక్కడ స్టడీ గ్రోత్ రేట్ ఉందా, స్టడీగా తగ్గిందా అనేది అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇదే టైంలో నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? 17.70% అనేది ఉంది. ఆల్మోస్ట్ ఇందులో హాఫ్ అనేది ఉండడం జరిగింది ఏపీది. రైట్. సో డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డేటా దాంతోపాటు ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా యొక్క యావరేజ్తో పాటు ప్రతిదాన్ని పోల్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ డేటానే మనకి అడిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది స్టడీగా పెరగలేదు, స్టడీగా పెరిగిన తర్వాత తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. రైట్. సో 61 to 71 మధ్యలో వచ్చేసి 18.88గా ఉంది. అదే వచ్చేసరికి 91 వచ్చేసరికి 21కి వెళ్ళిపోయింది. తర్వాత తగ్గడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో 9.21కి రావడం జరిగింది. రైట్. సో డెన్సిటీ అంటే ఏంటి? పాపులేషన్ లివింగ్ ఇన్ అ పర్టికులర్ యూనిట్ ఏరియా. సో సింపుల్, టోటల్ పాపులేషన్ బై టోటల్ ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్. రైట్. సో పాపులేషన్ డివైడెడ్ బై ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్. సో స్టేట్ యొక్క యావరేజ్ ఎంత ఉంది? స్టేట్ యొక్క యావరేజ్ వచ్చేసి 304 ఇండివిజువల్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్. 2011 సెన్సెస్ ప్రకారం 304 పీపుల్ అనేది ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఉండడం అనేది జరిగింది. ఒక స్క్వేర్ కిలోమీటర్ తీసుకున్నట్టయితే అందులో 304 ఇండివిజువల్స్ ఉండడం అనేది జరుగుతుంది. నేషనల్ యావరేజ్ వచ్చి ఎంత ఉంది? 382 అనేది నేషనల్ యావరేజ్గా ఉంది. సో నేషనల్ యావరేజ్ కంటే పాపులేషన్ డెన్సిటీ అనేది ఏపీలో తక్కువగా ఉంది. ది సేమ్ టైం హైయెస్ట్ డెన్సిటీ అనేది ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంది? కృష్ణా డిస్ట్రిక్ట్స్లో హైయెస్ట్ డెన్సిటీ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి 818గా ఉండడం అనేది జరిగింది. 818 ఇండివిజువల్స్ ఆర్ ప్రజెంట్ పర్ స్క్వేర్ కిలోమీటర్. స్క్వేర్ కిలోమీటర్లో 518 మంది ఉండడం అనేది జరిగింది. లోయెస్ట్ ఎక్కడ ఉంది? వైఎస్ఆర్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో <200గా ఉండడం అనేది చూస్తున్నాము. రైట్. సో లోయెస్ట్ వచ్చేసి వైఎస్ఆర్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో <200గా ఉంది. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? హైయెస్ట్ ఎక్కడ ఉంది, లోయెస్ట్ ఎక్కడ ఉంది ఇంపార్టెంట్. హైయెస్ట్ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఉంది, లోయెస్ట్ వచ్చేసి వైఎస్ఆర్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో ఉంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సెక్స్ రేషియో. సెక్స్ రేషియో ఏది రిప్రజెంట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ పర్ 1000 మేల్ పాపులేషన్. రైట్. సో నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్ పాపులేషన్ ఇన్ ఏ గివెన్ జియోగ్రాఫికల్ ఏరియా. ఒక జియోగ్రాఫికల్ ఏరియా తీసుకున్నప్పుడు 1000 మంది మేల్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు అనేది. సో ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 983 to 997, అప్రాక్సిమేట్లీ 1000 వరకు దగ్గరగా వచ్చేసింది. రైట్. సో ఈక్వల్ అనే పాపులేషన్కి ఈక్వల్గా వచ్చే దగ్గరికి రావడం జరిగింది. 983 నుండి 977గా మారడం జరిగింది. నేషనల్ యావరేజ్ ఎంత ఉంది ఇదే టైంలో? 2011 టైంలో 943 అనేది 2011 సెన్సెస్ ప్రకారం నేషనల్ యావరేజ్గా ఉంది. నేషనల్ యావరేజ్లో 943 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్గా ఉండడం జరిగింది. సో డేటాని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 943 వెరాస్ ఏపీలో వచ్చేసరికి 997. రైట్. అనదర్ థింగ్ ఈస్ లిటరసీ అంటే ఏంటి? ఎవరైతే ఏజ్ అనేది 7 years కంటే ఎక్కువగా ఉండేసి హూ ఈస్ ఏబుల్ టు రీడ్, రైట్ అండ్ డూ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, బేసిక్
మ్యాథమెటికల్, అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫామ్ చేసే వాళ్ళని లిటరేట్స్‌గా పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, స్టేట్ లిటరసీ రేట్ ఎంత ఉంది? 67.35గా ఉండడం అనేది జరిగింది. 2001లో ఎంతుంది? 2001లో 62.07గా ఉండడం జరిగింది. నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? 72.98గా ఉంది. సో, నేషనల్ యావరేజ్‌తో పోల్చుకున్నప్పుడు స్టేట్ యావరేజ్ అనేది తక్కువగా ఉంది. స్టేట్ లిటరసీ రేట్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లిటరసీ రేట్‌లో నేషనల్ యావరేజ్ కంటే ఇక్కడ తక్కువగా ఉంది. రైట్. సో, మనకు 3, 4 ఆప్షన్స్ ఇచ్చేసి నేషనల్ యావరేజ్ కనంటే ఏ ఏరియాలో ఎక్కువగా పర్ఫామ్ చేస్తుంది, ఏ ఏరియాలో తక్కువగా పర్ఫామ్ చేస్తుంది అని క్వెషన్‌ని అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, లిటరసీ రేట్‌కొచ్చేసరికి నేషనల్ యావరేజ్ కనంటే ఏపీ యొక్క లిటరసీ రేట్ అనేది తక్కువగా ఉంది. 67.35 మాత్రమే ఉంది. వేరాస్ నేషనల్ యావరేజ్ ఈజ్ 72.98%. రైట్. సో, దేర్ ఈస్ ఎన్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్‌తో పోల్చినప్పుడు 5 పాయింట్స్ అనేది ఇంక్రిమెంట్‌గా ఉంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ బిలో ద నేషనల్ యావరేజ్. ఫీమేల్ లిటరసీ రేట్ కూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది జరిగింది. 52.72 నుండి 59.96గా మారడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ లెస్ దెన్ 60%. ఫీమేల్ లిటరసీ రేట్ అనేది లెస్ దెన్ 60%గా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అనదర్ థింగ్ ఈస్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ పీపుల్ మూవ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్. సింపుల్‌గా చెప్పాలంటే రూరల్ ఏరియాస్ నుండి అర్బన్ ఏరియాస్‌కి పీపుల్ షిఫ్ట్ అయ్యే ఒక ప్రాసెస్‌ని అర్బనైజేషన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. అర్బనైజేషన్‌ని పర్సెంటేజ్‌గా చూసినప్పుడు ఏంటి అని అంటాము? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ అనేది అర్బన్ ఏరియాస్‌లో ఉంటున్నారు అనేది అర్బనైజేషన్ యొక్క పర్సెంటేజ్‌ని మనకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్బనైజేషన్ కూడా పెరుగుతూ వస్తుంది. 24.13గా ఉన్నది 29.47గా మారడం జరిగింది. కానీ నేషనల్ యావరేజ్ ఎంత ఉంది ఇదే టైంలో? అప్రాక్సిమేట్‌లీ 31% అనేది ఉంటుంది. నేషనల్ యావరేజ్ 31%గా ఉంది. సో, అర్బనైజేషన్ కూడా నేషనల్ యావరేజ్‌తో తక్కువగా ఉంటుంది. హైయెస్ట్ అర్బనైజేషన్ అయిన స్టేట్ ఎక్కడ ఉంటుంది? తమిళనాడు హైయెస్ట్ అర్బనైజేషన్ అయిన స్టేట్ అనేది ఉంటుంది. వేరేస్ ఇక్కడ కూడా లిటరసీలో కూడా చెప్పాను కదా, టాప్ 3, బాటమ్ 3 అనేది అన్నిట్లో చూసుకోవాలండి. సో, టాప్ పర్ఫార్మింగ్ లిటరసీ ఎవరు? ఏ స్టేట్ ఎక్కువగా పర్ఫార్మ్ చేస్తూ ఉంది? కేరళ అనేది పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. రైట్. సో, లిటరసీలో టాప్ పర్ఫార్మింగ్ కేరళ అండ్ లీస్ట్ పర్ఫార్మింగ్ బీహార్‌గా ఉంటుంది. అప్రాక్సిమేట్‌లీ 61%గా ఉంటుంది. కేరళలో వచ్చేసి 84%గా ఉంటూ ఉంటుంది. సో, ఏ స్టేట్స్ అయితే మనకి ప్రతి డేటాకి టాప్ 3, బాటమ్ 3 అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఆప్షన్స్‌లో ఎలిమినేషన్‌కైనా యూజ్ అవుతూ ఉంటాయి. రైట్. సో, మోస్ట్ అర్బనైజ్డ్ డిస్ట్రిక్ట్ ఏంటి? విశాఖపట్నం. వైజాగ్ అనేది ది మోస్ట్ అర్బనైజ్డ్ డిస్ట్రిక్ట్. ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 47.45% అనేది అర్బన్ ఏరియాస్‌లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. లీస్ట్ అర్బనైజ్డ్ స్టేట్స్ ఎక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి? శ్రీకాకుళం అండ్ ప్రకాశం. శ్రీకాకుళంలో ఎంత ఉంది? 16.16గా ఉండడం జరిగింది. ప్రకాశంలో వచ్చేసి 19.56%గా ఉండడం అనేది జరిగింది. రైట్. సో, మనకి టాప్‌లో, బాటమ్‌లో ఏమున్నాయో కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో, అదేవిధంగా సోషియో ఎకనామిక్ సర్వేలో ప్రొఫైల్‌లో భాగంగా సాయిల్ అండ్ ల్యాండ్ యూటిలైజేషన్ డేటాని ఇవ్వడం జరిగింది. సో, సాయిల్ కాంపోజిషన్ ఏముంది ప్రిడామినెంట్‌గా? సాండ్, సిల్ట్, క్లే అనేది ఉంది. సో, సాయిల్ అంటే ఏంటిది? ఏదైతే అప్పర్ మోస్ట్ లేయర్ ఉంటుందో, అప్పర్ మోస్ట్ లేయర్ ఏదైతే క్రస్ట్ ఏరియాలో ఉంటుందో దాన్ని మనం సాయిల్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఇట్ సపోర్ట్స్ ద ప్లాంట్ గ్రోత్. సో, ఇక్కడ మనకి సాయిల్ కాంపోజిషన్ ఎక్కువగా ఏది ఉంది? సాండ్ ఉంది, సిల్ట్ ఉంది, క్లే ఉండడం జరిగింది. సో, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఎలా ఉందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెట్ సోన్ ఏరియా అనేది 30.41%గా ఉండడం జరిగింది. ఇది టోటల్ ల్యాండ్‌లో 30% అనేది నెట్ సోన్ ఏరియాగా ఉంది. ఇది అబ్సల్యూట్ నెంబర్స్‌లో చూసినప్పుడు 41.56 లాక్ హెక్టార్స్‌గా ఉంది. యాక్చువల్లీ నెట్ సోన్ ఏరియా అంటే ఏంటి? ఒక మొత్తం ఎంత ల్యాండ్‌లో మనం పంట వేస్తున్నాము మరియు పంటని తీస్తున్నాము. సో, ఇట్ రిఫర్స్ టు ద ల్యాండ్ ఇన్ విచ్ ద క్రాప్స్ ఆర్ కల్టివేటెడ్ అండ్ హార్వెస్టెడ్ ఇన్ ద ఔట్ ఆఫ్ ఓవరాల్ రీజియన్. ఎంత మొత్తం ఏదైతే రీజియన్ ఉందో ఆ రీజియన్‌లో ఎంతవరకు మనం పంట వేస్తున్నాము, పంట వేసిన పంటని మళ్ళీ హార్వెస్ట్ కూడా చేస్తున్నాం అనే ఏరియాని నెట్ సోన్ ఏరియా అని అనడం జరుగుతూ ఉంటుంది. సో, అగ్రికల్చరల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్న ఏరియాని ఇది డినోట్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్‌గా ఎంత పర్సెంటేజ్ అనేది ఉంది నెట్ సోన్ ఏరియా? సో, అగ్రికల్చరల్ పర్పస్‌కి ఎంత యూజ్ చేస్తున్నామో అప్రాక్సిమేట్‌లీ 30.5%గా గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది? 22.63. ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటి? ఏవైతే అఫీషియల్ రికార్డ్స్‌లో ఫారెస్ట్ ఏరియాస్‌గా రికార్డ్ చేయబడి ట్రీ కవర్‌తో ఉన్నాయో వాటిని ఫారెస్ట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో, నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? అప్రాక్సిమేట్‌లీ నేషనల్ యావరేజ్ అనేది 24%గా ఉండడం జరుగుతూ ఉంది. రైట్. ఇక్కడ వచ్చేసి 22.63%గా ఉంది.
అబ్సల్యూట్ నెంబర్‌లో చూసినప్పుడు 36.88 లాక్ హెక్టార్స్‌గా ఉండడం జరిగింది. కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే ఏంటి? ఏవైతే ల్యాండ్స్‌ని ఒకప్పుడు కల్టివేట్ చేశారో, బట్ ఇప్పుడు వాటి యొక్క ఫర్టిలిటీ రిక్లమేషన్ కోసం ఆర్ మాయిశ్చర్ అనేది రిటెన్షన్ చేయడం కోసం ఆ పర్టిక్యులర్ ఏరియాని ఇప్పుడు కల్టివేట్ చేయడం లేదు. ఒక 1 ఆర్ 2 సీజన్స్ వరకు ఆ పర్టిక్యులర్ ఏరియాని కల్టివేట్ చేయకపోతే దాన్ని కరెంట్ ఫాలో ల్యాండ్స్ అని అంటారు. ఈ ల్యాండ్‌ని ఒకప్పుడు కల్టివేట్ చేశారు. బట్ ఇప్పుడు లాస్ట్ 1 సీజన్‌లో ఆర్ 2 సీజన్స్‌లో కల్టివేట్ చేయకపోతే వాటిని కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటారు. ఇక్కడ రీజన్ ఏంటి? ఇక్కడ ల్యాండ్ యొక్క ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం ఆర్ మాయిశ్చర్ కంటెంట్‌ని ఇంప్రూవ్ చేయడం కోసం వాటికి ఏవైతే అక్కడ న్యూట్రియంట్స్ ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్‌ని ల్యాండ్‌లో రిక్లైమ్ చేయడం కోసం అప్పుడు ఆ ల్యాండ్‌ని క్రాప్ హాలిడేగా డిక్లేర్ చేసినప్పుడు అప్పుడు వాటిలో పంటలు వేయనప్పుడైతే అటువంటి ల్యాండ్‌ని కరెంట్ ఫాలో ల్యాండ్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఎంత ఉన్నాయి? 14.91%గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అబ్సల్యూట్ నెంబర్‌లో చూసినప్పుడు అప్రాక్సిమేట్‌లీ 24.29 లాక్ హెక్టార్స్‌గా ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. అదర్ ఫాలో ల్యాండ్స్ అని అంటే ఏంటి? ఏవైతే 1 ఇయర్ కంటే ఎక్కువగా కల్టివేట్ చేయకుండా లెస్ దెన్ 5 ఇయర్స్ వరకు కల్టివేట్ చేయలేదనుకోండి, వాటిని అదర్ ఫాలో ల్యాండ్స్ అనడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ ల్యాండ్స్‌ని కల్టివేట్ చేశారు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక మోర్ దెన్ 1 ఇయర్ టు 5 ఇయర్స్ వరకు వీటిని కల్టివేట్ చేయడం లేదు అనుకోండి. వాటిని అదర్ ఫాలో ల్యాండ్స్ అని అంటారు. కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ అని అంటే ఒకప్పుడు కల్టివేట్ చేశారు. బట్ ఇప్పుడు 5 ఇయర్స్ వరకి గ్రేటర్ దెన్ 5 ఇయర్స్ నుండి వాటిని కల్టివేట్ చేయడం లేదు. 5 ఇయర్స్ కంటే ఎక్కువ అవుతుంది వాటిని కల్టివేట్ చేసి. పంటలు వేసి 5 ఇయర్స్ నుండి అసలు అక్కడ ఏం పండించట్లేదు. అప్పుడు ఆ ల్యాండ్‌ని ఏమంటారు? కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. అక్కడ పంటలు పండుతాయి నార్మల్‌గా పండిస్తే. కానీ ఒక 5 సంవత్సరాల నుండి ఎవరు పంటలు పండించడం లేదు. సో, అటువంటి ల్యాండ్స్‌ని వేస్ట్ ల్యాండ్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో, ఇటువంటి ల్యాండ్స్ ఎంత ఉన్నాయి? 10.08%గా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇంకొకటొచ్చేసి బారెన్ ల్యాండ్, అన్‌కల్టివబుల్ ల్యాండ్స్. అన్‌కల్టివబుల్ ల్యాండ్స్ అనంటే ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో, అక్కడ ల్యాండ్స్ అనేవి పంటలకి ఆమోదయోగ్యంగా, అనుగుణంగా ఉండవు. ఎందుకు? పంటలు పండాలంటే ఏముండాలి? అక్కడ సాయిల్ ఏదైతే ఉందో, అది సాయిల్ క్రాప్ గ్రోత్‌ని, కల్టివేషన్‌ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ క్రాప్ యొక్క టెరైన్ అనేది రాకీ టెరైన్ ఉంది. అక్కడ ఉన్న న్యూట్రియంట్స్ అనేవి లేవనుకోండి, డెజర్ట్ లాగా ఉందనుకోండి, ఆ ఏరియా అనేది క్రాప్స్ యొక్క గ్రోత్‌ని సపోర్ట్ చేయదు. దాన్ని అన్‌కల్టివబుల్ ల్యాండ్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో, ఇవి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి స్టేట్‌లో? 8.19%గా ఉన్నాయి. అబ్సల్యూట్ నెంబర్స్ చూసినప్పుడు 13.35 లాక్ హెక్టార్స్‌గా ఉండడం జరుగుతూ ఉంది. రైట్. సో, నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ అంటే ఏంటి? ఏవైతే అండర్ కన్‌స్ట్రక్షన్ ఉన్నాయో, రోడ్‌వేస్ కింద ఉన్నాయో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఉన్నాయో, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రెసిడెన్షియల్ ఏరియాస్‌గా ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ల్యాండ్స్ అన్నీ వచ్చేసి నాన్ అగ్రికల్చరల్ పర్పస్ కాకుండా మిగిలిన ఏ పర్పస్‌కి వాడినా గూడా అది నాన్ అగ్రికల్చరల్ పర్పస్‌గానే వస్తుంది. మనం ఏమనుకుంటాం యూజువల్లీ 30% అగ్రికల్చర్‌కి వాడుతున్నారనుకోండి. మిగిలిన ల్యాండ్ అంతా నాన్ అగ్రికల్చరల్ లానే ఉంటుంది అనుకుంటాం. కానీ అది తప్పు. ల్యాండ్ అనేది నాన్ అగ్రికల్చర్ పర్పస్ అనేది జస్ట్ 12.84% మాత్రమే ఉంది. ఇది కరెంట్ ఫాలో ల్యాండ్ కంటే తక్కువ. రైట్. సో, కరెంట్ ఫాలో ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు కల్టివేట్ చేసి ఇప్పుడు కల్టివేట్ చేయండి. ఒక 1 ఆర్ 2 సీజన్స్ వరకు కల్టివేట్ చేయని ల్యాండ్ ఏదైతే ఉందో అదే నాన్ అగ్రికల్చరల్ పర్పస్ ల్యాండ్ కంటే ఎక్కువగా ఉంటుంది. రైట్. సో, నాన్ అగ్రికల్చరల్ పర్పస్ అంటే అగ్రికల్చర్ కాకుండా ఇండస్ట్రీస్‌కైనా, రెసిడెన్షియల్ పర్పస్‌కైనా ఆర్ రోడ్‌వేస్‌కి, రైల్వేస్‌కి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఎటువంటి దానికోసం వాడినా దానిని మనం నాన్ అగ్రికల్చరల్ పర్పస్ ల్యాండ్‌గా గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదెంత ఉంది అప్రాక్సిమేట్‌లీ 20.93 లాక్ హెక్టార్స్‌గా ఉంది. రైట్. సో, ఇక్కడ డేటా అనేది మనకుంది. ఈ డేటాని మనం అనలైజ్ చేసి దీని నుంచి ఒక ఔట్‌కమ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఔట్‌కమ్ ఇక్కడ మనకు కావాల్సిన ఔట్‌కమ్ ఏంటి? ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, సీక్వెన్స్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక కేటగరీ కూడా ఉంది. దాన్ని మనం చూడలేదు. మిస్సెలేనియస్ ట్రీ క్రాప్స్ అండ్ గ్రూవ్స్. ఏవైతే లైక్ కొన్ని క్రాప్స్ ఉంటాయి. ప్లాంటేషన్ క్రాప్స్ ఉంటాయి. వాటిని ట్రీ కవర్ కింద నెట్ సోన్ ఏరియా కింద కౌంట్ చేయరు. అటువంటి ల్యాండ్స్‌ని మిస్సెలేనియస్ ట్రీ క్రాప్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ప్లాంటేషన్ క్రాప్స్ ఏవైతే ఎక్కువగా ఉంటాయో ఆర్కిడ్స్ అయినా లేదంటే నట్స్ ఏవైనా ఉన్నాయో కాష్యూ నట్స్ ఇలాంటి వాటిని. సో, అటువంటి క్రాప్స్‌ని మనం నెట్ సోన్ ఏరియా కింద కవర్ చేయము. సో, వాటిని డైరెక్ట్‌గా మిస్సెలేనియస్ ట్రీ క్రాప్స్ కింద ఆర్ గ్రూవ్స్ కింద కవర్ చేయడం అనేది చూస్తాం. సో, దాన్ని అప్రాక్సిమేట్‌లీ ఎంత ఉన్నాయి? 0.94%గా ఉండడం అనేది జరుగుతూ ఉంది. రైట్. సో, వీటి యొక్క ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఏదైతే అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఉందో అది మనం కంప్లీట్‌గా చూసుకోవాలి. హైయెస్ట్ ఎక్కడ ఉంది ఇప్పుడు? హైయెస్ట్ వచ్చేసి మనం ఇందాక చూసాము
రెడ్ జోన్ ఏరియా అనేది హైయెస్ట్గా ఉంది విత్ 30.41%. నెక్స్ట్ ఫారెస్ట్ అనేవి సెకండ్గా ఉండడం జరిగింది రైట్ విత్ 22.63%. ఆ తర్వాత వచ్చేసి కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరిగింది. ఆ తర్వాత నాన్ అగ్రికల్చరల్ పర్పస్కి ఉన్న ల్యాండ్ అనేది 4th ప్లేస్లో ఉండడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఏవైతే అదర్ ఫాలో ల్యాండ్స్ ఏం చెప్పాను, 1 to 5 years వరకు కల్టివేట్ చేయలేదనుకోండి, ఆ ల్యాండ్ని అదర్ ఫాలో ల్యాండ్స్ అనడం జరుగుతుంది. కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ అంటే గ్రేటర్ దెన్ 5 years వరకు, 5 years కంటే ఎక్కువగా వాటిని కల్టివేట్ చేయట్లేదని అంటే వాటిని కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ పొజిషన్ వచ్చేసి ఎంత ఉంది, ఈ పొజిషన్ వచ్చేసి 5th పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాతే బ్యారెన్ ల్యాండ్స్ రైట్, దెన్ మిస్లేనియస్ క్రాప్స్. సో ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం అనేది ఉంటుంది రైట్. సో విత్ దిస్ లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఆన్ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. మిగిలిన టాపిక్స్ అన్నింటినీ మనము వేరే వాటిలో టాపిక్స్ ఇన్ డీటెయిల్గా డిస్కషన్ వచ్చినప్పుడు కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత జనరల్ రివ్యూ టాపిక్కి వెళ్ళేసి సమ్మరీగా డిస్కస్ చేద్దాము. అది మనకు ఒక రివిజన్ పర్పస్ లాగా యూజ్ అవుతూ రైట్. సో మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ టాపిక్స్ని స్టార్ట్ చేద్దాం. ఇందులో భాగంగా ఫస్ట్ స్టేట్ ఎకానమీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది జిఎస్డిపి. జిఎస్డిపి అంటే ఏంటి, ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద జియోగ్రాఫిక్ బౌండరీస్ ఆఫ్ ద స్టేట్లో కంప్లీట్గా ఏవైతే ప్రొడ్యూస్ చేశారో, ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేశారో వాటి యొక్క అగ్రిగేట్ వాల్యూస్ని మనం జిఎస్డిపిగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రొడ్యూస్ అయిన వాటిలో. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ కొన్ని ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అలా ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ని కూడా మళ్ళీ మనం కౌంట్ చేస్తే డబుల్ కౌంటింగ్ అయ్యి వాల్యూ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఎంఆర్ఎఫ్ మన దగ్గర లేదు, బట్ జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్స్ని తయారు చేస్తుంది. కియా మోటార్స్ ఉంది, కియా మోటార్స్ అనేది ఈ టైర్స్ని యూజ్ చేసుకొని మళ్ళీ కార్స్ని తయారు చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ తయారు చేసిన కార్స్ని మళ్ళీ కియా మోటార్స్లో తీసుకొని రెండుగా కౌంట్ చేసామనుకోండి, మనకు వాల్యూ అనేది డబుల్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది రైట్. ఈ టైర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఈ టైర్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ ఒక 100 crores అనుకోండి. ఈ 100 crores అనేవి ఇక్కడ యూజ్ అయిపోయాయి, ఇక్కడ కన్జ్యూమ్ అయిపోయాయి. మళ్ళీ ఇది ప్రొడ్యూస్ చేసింది ఒక 10,000 crores అనేది కియా మోటార్స్ అనేది ప్రొడ్యూస్ చేసింది. ఈ 10,000 crores ఈ 1,000 crores అనేది ఆల్రెడీ పార్ట్గా ఉంటుంది. సో అందుకోసమే దీన్ని కౌంట్ చేయకూడదు రైట్. సో ఇంటర్మీడియట్ గూడ్స్ని తీసేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు, జీడిపి నేషనల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ గూడ్స్ని కౌంట్ చేయకూడదు. దానివల్ల ఏం జరుగుతుంటుంది, డబుల్ కౌంటింగ్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇవే టైర్స్ అనేవి ఇక్కడ మళ్ళీ కార్లో యూజ్ అవుతాయి, కానీ ఇక్కడ టైర్స్ని సపరేట్గా కౌంట్ చేసి మళ్ళీ కార్ని సపరేట్గా చూసినప్పుడు ప్రతి స్పేర్ పార్ట్ అనేది ఇందులో ఉన్నది ఆల్రెడీ ఎక్కడో ఒకటి కౌంట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, డబుల్ కౌంటింగ్ అవుతుంది, యాక్చువల్ వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. అందువల్లనే ఏం చేస్తారనంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వాల్యూ అనేది గూడ్స్కి కౌంట్ చేయకుండా ఉంటారు. డూప్లికేషన్ అనేది అవాయిడ్ చేస్తారు, డబుల్ కౌంటింగ్ అనేది అవాయిడ్ చేయడానికి. సో ఇట్స్ అగ్రిగేట్ ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ద స్టేట్. జిఎస్డిపి రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఒకటి కాన్స్టాంట్ ప్రైజెస్లో క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంకొకటి కరెంట్ ప్రైజెస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. కాన్స్టాంట్ ప్రైజెస్ అన్నప్పుడు ఏంటి, రెఫరెన్స్ అనేది ఒక ఇయర్గా తీసుకొని ఆ ఇయర్ ప్రకారమే ప్రొడ్యూస్ చేస్తాం. సపోజ్ 2011-12లో ఒక కార్ యొక్క ప్రైస్ వచ్చేసి 10 lakh rupees ఉంది. అదే కరెంట్ ఇయర్ అంటే 2023-24 ఇప్పుడు కార్ యొక్క ప్రైస్ అనేది 15 lakh rupeesగా మారింది. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు, ఇక్కడ కాన్స్టాంట్ ప్రైజెస్లో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎంత వరకు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది కాన్స్టాంట్ ప్రైజెస్లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కరెంట్ ప్రైజెస్లో, ఇప్పుడు ఉన్న ప్రైజెస్లో ప్రకారం అనేది కూడా ఈ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మెజర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు కౌంట్ చేయాలి, కరెంట్ ప్రైజెస్లో ఎందుకు కౌంట్ చేయాలి, కాన్స్టాంట్ ప్రైజెస్లో ఎందుకు కౌంట్ చేయాలి? కాన్స్టాంట్ ప్రైజెస్లో కౌంట్ చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందని అంటే, ఒక్కొక్కసారి ప్రొడక్షన్ పెరగకున్నా కూడా జస్ట్ వాల్యూ పెరిగేసి జస్ట్ సారీ, ఎందుకు కౌంట్ చేయాలి, కాన్స్టాంట్ ప్రైజెస్లో ఎందుకు కౌంట్ చేయాలి, కరెంట్ ప్రైజెస్లో ఎందుకు కౌంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకసారి ఏం జరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు కంపెనీ అనేవి ఎక్కువగా ఏమీ ప్రొడ్యూస్ చేయవు, సేమ్ గూడ్స్. ఇక్కడ సపోజ్ ఒక 1000 కార్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఇక్కడ కూడా 1000 కార్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయనుకోండి.
ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అవుట్‌పుట్ ఎంతొస్తుంది? ఇక్కడ 10,00,000 ఇంటూ 1000 లాక్స్. సో, ఇక్కడ చూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? 15,000 లాక్స్ అనేది అవుట్‌పుట్‌గా రావడం జరుగుతూ ఉంది. సో, ఇక్కడ కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ అనేది ఏది పెరగలేదు. జస్ట్ బికాస్ ప్రైస్ పెరిగింది కాబట్టి అవుట్‌పుట్ అనేది పెరిగినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. అబ్సల్యూట్ నంబర్స్‌లో చూసినప్పుడు. కానీ ప్రొడక్టివిటీగా చూసినప్పుడు ఇక్కడైతే 2 సేమ్‌గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇన్‌ఫ్లేషన్ పెరగడం వల్ల గూడా ప్రొడక్టివిటీ పెరగకున్నా గూడా ఫైనల్ అవుట్‌పుట్ అనేది పెరిగినట్లు కనబడుతూ ఉంటుంది. టాక్సెస్ పెరిగినప్పుడు కూడా. సో, వాటన్నింటిని తీసేస్తూ ఎగ్జాక్ట్‌గా ఒక కాన్స్టాంట్ ప్రైజెస్‌లో కాలిక్యులేట్ చేసినప్పుడు మనకు రియాలిటీ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఎంత ప్రొడక్టివిటీ అనేది వచ్చింది అనేది తెలుస్తూ ఉంటుంది. అందుకోసమే కాన్స్టాంట్ ప్రైజెస్‌లో కొలవడం అనేది, కాన్స్టాంట్ ప్రైజెస్‌లో మెజర్ చేయడం అనేది ఒక ప్రాక్టీస్‌గా తీసుకోవడం అనేది జరిగింది. సో, స్టేట్ యొక్క ఎకానమీ అనేది కాన్స్టాంట్ ప్రైజెస్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది. ఎందుకు అనంటే టు నెగేట్ ద ఇన్‌ఫ్లేషన్ యాస్పెక్ట్. ఇన్‌ఫ్లేషన్ ఏదైతే యాస్పెక్ట్ ఉందో, ఇన్‌ఫ్లేషన్ యాస్పెక్ట్‌ని నెగేట్ చేయడానికి దీన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, 2023, 24లో కాన్స్టాంట్ ప్రైజెస్‌లో ఎంత ఉంది టోటల్ జీఎస్‌డీపీ? 8.21 లాక్ క్రోర్స్‌గా ఉండడం అనేది జరిగింది. 8.21 లాక్ క్రోర్. 8.21 లాక్ క్రోర్. ఇదొచ్చేసి కాన్స్టాంట్ ప్రైజెస్‌లో ఉండడం జరిగింది. సో, ప్రీవియస్ ఇయర్‌లో ఎంత ఉంది? 2022, 23కి వచ్చేసి 7.65 లాక్ క్రోర్‌గా ఉండడం అనేది జరిగింది. సో, ప్రీవియస్ ఇయర్‌తో పోల్చినప్పుడు ఈ ఇయర్‌లో ఎంత గ్రోత్ రేట్ ఉంది? 7.35 గ్రోత్ రేట్ అనేది రావడం జరిగింది. ఇంత ముందుకు ప్రీవియస్ ఇయర్‌లో ఏదైతే 21-22తో పోల్చినప్పుడు ఇక్కడ గ్రోత్ రేట్ అనేది 5.81గా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా కరెంట్ ప్రైజెస్‌లో చూసినప్పుడు ఎంత ఉంది? జీఎస్‌డీపీ వచ్చేసి 14.40 లాక్ క్రోర్‌గా ఉండడం అనేది జరిగింది. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 10.44 గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది? 13.04 లాక్ క్రోర్‌గా ఉంది. అది 14.40 లాక్ క్రోర్‌గా రిజిస్టర్ అవ్వడం జరిగింది కరెంట్ ప్రైజెస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కరెంట్ ప్రైజెస్‌లో జీఎస్‌డీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. కరెంట్ ప్రైజెస్‌లో జీఎస్‌డీపీ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ద కాన్స్టాంట్ ప్రైజెస్. కాన్స్టాంట్ ప్రైజెస్‌లో కంపేర్ చేసినప్పుడు కరెంట్ ప్రైజెస్ ఆబ్వియస్‌లీ కరెంట్ ప్రైజెస్ పెరిగి ఉంటాయి కాన్స్టాంట్‌లో. ఎప్పుడో 2011లో, 12లో ఉన్న ప్రైజెస్ కంటే ఇప్పుడున్న ప్రైజెస్ ఆబ్వియస్‌లీ ఎక్కువగా ఉంటాయి కదా! సో, ఈ ప్రైజెస్ ప్రకారం మనము మెజర్ చేసినప్పుడు ఆబ్వియస్‌లీ మనకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ గ్రోత్ రేట్ కూడా చూసినట్లయితే గ్రోత్ రేట్ అనేది కరెంట్ ప్రైజెస్‌లో ఎక్కువగా ఉంటుంది. కరెంట్ ప్రైజెస్‌లో గ్రోత్ రేట్ ఎంత ఉంది? 10.44% ఉంది. ఇక్కడ చూస్తే 7.35% మాత్రమే గ్రోత్ రేట్ అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి కరెంట్ ప్రైజెస్‌లో గ్రోత్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఆల్ ఇండియా పెర్ఫార్మన్స్‌ని కంపారిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి కాన్స్టాంట్ ప్రైజెస్‌లో ఎంత ఉంది? 8.21 లాక్ క్రోర్‌గా ఉంది. ఇదే వచ్చేసి కరెంట్ ప్రైజెస్‌లో వచ్చేసి 14.40 లాక్ క్రోర్‌గా ఉండడం అనేది జరిగింది. గ్రోత్ రేట్ వచ్చేసి ఇది 7.35 గ్రోత్ రేట్ వచ్చేసి 10.44గా ఉండడం జరిగింది. ఇదే టైంలో ఇండియాలో ఎలా ఉంది? ఆల్ ఓవర్ ఇండియన్ యావరేజ్ అనేది ఎంత రిజిస్టర్ అయిపోయింది? కాన్స్టాంట్ ప్రైజెస్ వచ్చేసి 173.82 లాక్ క్రోర్‌గా ఉండడం జరిగింది. కరెంట్ ప్రైజెస్‌లో 295.36 లాక్ క్రోర్‌గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే 8.2% గ్రోత్ రేట్ అనేది. సో, ఇక్కడ ఏపీ గ్రోత్ రేట్ కంటే కాన్స్టాంట్ ప్రైజెస్‌లో చూసినప్పుడు ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ వచ్చేసి 7.35 ఉంది. ఇక్కడ వచ్చేసి 8.2%గా ఉండడం అనేది జరిగింది. ఈ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరాజ్ ఇక్కడ కరెంట్ ప్రైజెస్ వచ్చేవరకి రివర్స్ అయిపోయింది. కరెంట్ ప్రైజెస్ వచ్చేవరకి ఏపీ గ్రోత్ రేట్ వచ్చేసి 10.44%గా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి 9.6%గా ఉండడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఏదైతే గ్రోత్ రేట్స్ ఉన్నాయో కాన్స్టాంట్ ప్రైజెస్‌లో ఇండియా గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. అదే కరెంట్ ప్రైజెస్‌లో వచ్చినప్పుడు ఏపీ గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. దీని మీద క్వెషన్ అడగవచ్చు. రెండిట్లలో 2 గ్రోత్ రేట్లలో ఏపీయే ఎక్కువగా ఉందనొచ్చు. లేదనంటే 2 గ్రోత్ రేట్లలో ఇండియాలోనే యావరేజ్ ఎక్కువగా ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అని అడగవచ్చును. ఇక్కడ ఏంటి స్టేట్మెంట్ వచ్చేసి కాన్స్టాంట్ ప్రైజెస్‌లో ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది. కరెంట్ ప్రైజెస్‌లో ఏపీ యొక్క గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సెక్టోరల్ గ్రోత్ రేట్స్ రైట్. సో, ఎకానమీని 3 సెక్టార్స్‌గా డివైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్‌లో ఏముంటుంది? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ హార్వెస్టింగ్, క్రాప్ గ్రోత్ ఇలాంటివి ఉండడం జరుగుతుంది. సెకండరీ సెక్టార్‌లో ఏముంటుంది? ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ దీస్ మెటీరియల్స్. ఏదైతే ఇక్కడ మెటీరియల్స్‌ని గ్యాదర్ చేస్తారో వాటిని ట్రాన్స్‌ఫార్మ్ చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాసెసింగ్ చేసి ఫైనల్ గూడ్స్ ఆర్ ఇంటర్మీడియరీ గూడ్స్‌ని తయారు చేయడానికి
యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సెకండరీ సెక్టార్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఎక్కువగా ఉంటుంది. టెర్షరీ సెక్టార్‌లో ఎటువంటి గూడ్స్ ప్రొడ్యూస్ చేయవో ఇక్కడ వీళ్ళు సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? ప్రైమరీ సెక్టార్‌కి, సెకండరీ సెక్టార్స్‌కి, ఈవెన్ ఫర్ ఈ సెక్టార్స్ ఆల్సో. సో, వీటిని ప్రొవైడ్ చేయడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది? ఈ సెక్టార్స్ యొక్క ప్రొడక్టివిటీని పెంచడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏమొస్తుంది? హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్, ట్రాన్స్‌పోర్ట్ ఇటువంటివన్నీ టెర్షరీ సెక్టార్ కింద రావడం జరుగుతూ ఉంది. సో, సెక్టోరల్ గ్రోత్ రేట్ అనేది ఎంతగా ఉంది అనేది కూడా చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో, సెక్టోరల్ గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంది? ఇక్కడ ఓవరాల్‌గా వచ్చేసి ఎంత ఉంది? 8.21 లాక్ క్రోర్‌గా ఉంది. ఇది కాన్స్టాంట్ ప్రైజెస్‌లో ఉన్నవి మనం చూస్తూ ఉన్నాము. ఏపీ యొక్క జీఎస్‌డిపి సెక్టోరల్ డేటాని అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఎంత ఉంది జీఎస్‌డిపి మనం ఇందాక చూసినట్టు 8.21 లాక్ క్రోర్. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 7.35 గ్రోత్ రేట్‌గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో, అగ్రికల్చరల్ సెక్టార్‌లో ఎంత ఉంది? ఓవరాల్‌గా 2.17 లాక్ క్రోర్‌గా జీవీఏ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. గ్రోత్ రేట్ ఎంత ఉంది? ప్రీవియస్ ఇయర్‌తో పోల్చినప్పుడు 1.69 గ్రోత్ రేట్ అనేది రావడం జరిగింది. ఇండస్ట్రీ సెక్టార్ అనేది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 2.23 లాక్ క్రోర్ రూపీస్‌ని కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్వీస్ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది? 2.90 లాక్ క్రోర్‌ని కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సెక్టోరల్‌గా గ్రోత్ రేట్ చూసినప్పుడు ఏ గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఈ కరెంట్ ఇయర్‌లో మనకిచ్చిన ఈ 2023 అండ్ 24లో ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది. 8.02 గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఆ తర్వాత వచ్చేసి సర్వీసెస్ సెక్టర్. రైట్. దెన్ అగ్రికల్చర్. రైట్. ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అబ్సల్యూట్ నంబర్స్‌లో ర్యాంకింగ్ అడిగినప్పుడు ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది? ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది సర్వీసెస్ సెక్టార్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. సర్వీసెస్ సెక్టార్ అనేది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. 2.90 లాక్ క్రోర్‌గా చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఇండస్ట్రీ. ర్యాంకింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సర్వీసెస్ సెక్టార్ 1, ఇండస్ట్రీ సెక్టార్ 2 అండ్ అగ్రికల్చరల్ సెక్టార్. అగ్రికల్చరల్ సెక్టార్ అనేది థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఇండస్ట్రీ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. సర్వీసెస్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. గ్రోత్ రేట్ పరంగా చూసినప్పుడు ఇండస్ట్రీ అనేది ఎక్కువగా గ్రో అయింది. ప్రీవియస్ ఇయర్‌లో ఇండస్ట్రీ అనేది ఎక్కువగా గ్రో అయింది. గ్రోత్ రేట్ పరంగా చూసినప్పుడు. ఇక్కడ చూస్తే గ్రోత్ రేట్ పరంగా సర్వీసెస్ సెక్టార్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. రైట్. అగ్రికల్చరల్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. రైట్. ఈ 2 డేటా అనేది షిఫ్ట్ అయిపోయింది. అదేవిధంగా ప్రీవియస్ 4 ఇయర్స్‌లో ఒక సెక్టార్ వైస్‌గా గ్రోత్ రేట్‌ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రైట్. సో, అది కూడా ఇంపార్టెంట్. స్పెషల్లీ కోవిడ్ వచ్చినప్పటి నుండి. కోవిడ్-19 ఏదైతే వచ్చిందో 2019-22 ఇప్పటి వరకు కరెంట్ ఇయర్ వరకు ట్రెండ్స్‌ని కూడా ఒక సెక్టార్‌లో పర్టిక్యులర్ సెక్టార్‌లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ 2019 నుండి చూడండి. 2019లో హైయెస్ట్‌గా రికార్డ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మనకు 21, 22లో కూడా ఎక్కువగా రికార్డ్ అయిపోయింది. 9.76గా రికార్డ్ అయింది. ఇదే టైంలో 2019-20లో ఇక్కడ చూడండి మైనస్‌గా రిజిస్టర్ అయింది ఇండస్ట్రీ సెక్టార్. ఎందుకు? లాక్‌డౌన్స్ అనేది రావడం జరిగింది. లాక్‌డౌన్స్ వచ్చాయి చాలా వరకి. అలాంటి వల్ల వీటిలో నెగెటివ్ అనేది రిజిస్టర్ అయిపోయింది ఇండస్ట్రీలో. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్‌లో ఇక్కడ నెగెటివ్ అనేది రావడం జరిగింది సర్వీసెస్ సెక్టార్‌లో. సర్వీస్ సెక్టార్‌లో ఇక్కడ 21 నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ అయిపోయింది. ఎక్కువగా నెక్స్ట్ ఇయర్ అనేది ఇంపాక్ట్ అయిపోయింది. 21లో ఇక్కడ నెగెటివ్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. సో, ఏవైతే అబ్నార్మల్స్ ఉన్నాయో వాటన్నింటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ సెక్టార్ అనేది నెగెటివ్ వచ్చేసి 2019-20లో ఉంది. సర్వీసెస్ సెక్టార్ సెకండ్ వేవ్ టైంలో ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ముందు ఇంపాక్ట్ అయింది. తర్వాత సర్వీస్ సెక్టార్ అనేది ఇంపాక్ట్ అయింది. ఆబ్వియస్లీ అయిపోయిన తర్వాత బేస్ ఎఫెక్ట్ వల్ల గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా గ్రోత్ రేట్ అనేది 18.86% గ్రోత్ రేట్ వచ్చింది. ఇక్కడగా చూస్తే 10.84% అనేది గ్రోత్ రేట్ వచ్చింది. ఓవరాల్‌గా చూసినప్పుడు మనం ఒక ట్రెండ్‌ని అనలైజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గుతూ వస్తూ ఉంది కాన్స్టాంట్‌గా. ఇది చూసినట్లయితే సేమ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక్కసారి పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గుతూ వస్తూ ఉంది గ్రోత్ రేట్ అనేది. ఎక్కడగా కాన్స్టాంట్‌గా పెరగడం కానీ, కాన్స్టాంట్‌గా తగ్గడం కానీ లేదు. మనకి ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్ ఇక్కడ. ఏ ఇయర్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అయిందనేది చూసుకోండి. సర్వీస్ సెక్టార్ అనేది ఈ రెండింటిని స్వాప్ చేయొచ్చు క్వెషన్‌లో. సర్వీస్ సెక్టార్ అనేది నెగెటివ్ గ్రోత్ రేట్ వచ్చేసి 2019-20లో అయింది అని అడగొచ్చు. లేదనంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆర్ ఇండస్ట్రీ అనేది 2020-21లో నెగెటివ్‌గా రిజిస్టర్ అయింది అని అడగొచ్చు. సో, ఈ డేటాని అనలైజ్ చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ర్యాంకింగ్స్
ప్లస్ ఏ సెక్టార్ అనేది ఎప్పుడు ఎలా ఇంపాక్ట్ అయింది, ఎక్కువగా ఎప్పుడు గ్రోత్ రేట్ చేసింది, టాప్ రీసెంట్ 5 ఇయర్స్ 4 ఇయర్స్లో చూసినప్పుడు ఎక్కువగా ఎప్పుడు గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ చేసింది అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంది. రైట్. సో విల్ గో ఫార్వర్డ్. సో అగ్రికల్చరల్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 1.69%. ఇండస్ట్రీది 8.02, సర్వీసెస్ది 8.21%. సో ఇది జీబీఏ ప్రకారంగా చూసుకున్నప్పుడు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది? ఓవరాల్గా వచ్చేసి 8.21గా ఉంది. ఇది వచ్చేసి సర్వీసెస్ సెక్టార్. సర్వీసెస్ సెక్టార్ అనేది టాప్గా ఉంది. మనకి 2.9%గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఏదైతే ఇండస్ట్రీ సెక్టార్ అనేది ఎంత ఉంది? 2.23గా ఉంది. తర్వాత వచ్చేసి 2.17 వచ్చేసి అగ్రికల్చరల్ సెక్టార్. సేమ్ డేటాని మనకి పిక్టోరియల్ ఫామ్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు సెక్టార్ వైజ్గా ట్రెండ్ అనేది చూద్దాం. సెక్టార్ వైజ్గా ఇన్ డీటెయిల్ ట్రెండ్ అనేది చూద్దాం. ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ఎక్కువగా అడిగే అవకాశం అనేది ఉంటుంది. అబ్సల్యూట్ నెంబర్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈవెన్ గ్రోత్ రేట్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి, పర్సంటేజ్ వైజ్గా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్ నెంబర్స్ అండ్ పర్సంటేజ్ ఒక కాంట్రిబ్యూషన్, ఇంకొకటి వచ్చేసి గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. సో టోటల్ జీబీ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది? 2,17,403 crore రూపీస్ని కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. గ్రోత్ రేట్ ఎంత రిజిస్టర్ అయింది? 1.69% గ్రోత్ రేట్ని రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఇందులో? 24,450 crores కాంట్రిబ్యూషన్ అనేది అగ్రికల్చరల్ సైడ్ నుంచి ఉంది. హార్టికల్చర్ వచ్చేసి 56,262 crore రూపీస్గా ఉండడం జరిగింది. లైఫ్ స్టాక్ వచ్చి ఎంత ఉంది? 63,886 crore రూపీస్గా ఉండడం జరిగింది. గ్రోత్ రేట్ వచ్చేసి 4.79%. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ 2,673 crore రూపీస్గా ఉంది. ఇక్కడ వచ్చేసి గ్రోత్ రేట్ వచ్చేసి 0.85%గా ఉండడం జరిగింది. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఎంత ఉంది? 70,131 crore రూపీస్గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. చెప్పాను కదా మనకు కావాల్సినవి ట్రెండ్స్ అండ్ గ్రోత్ రేట్. సో ఒక ర్యాంకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్ ఏం చేస్తారంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ని కలపడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇచ్చినప్పుడు అగ్రికల్చర్లో ఇంక్లూడింగ్ హార్టికల్చర్ ఇచ్చారా లేరా అనేది మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓన్లీ అగ్రికల్చర్ అన్నప్పుడు అగ్రికల్చర్ యూజువల్లీ తక్కువగా ఉంటుంది. బట్ అగ్రికల్చర్ వెన్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ద హార్టికల్చర్ ఇట్ డామినేట్స్ ద ఎంటైర్ సినారియో. రైట్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో రెండింటిని కలిపినప్పుడు అది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫిషింగ్ అనేది 1గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి లైవ్ స్టాక్, ఆ తర్వాత వచ్చేసి హార్టికల్చర్, దెన్ అగ్రికల్చర్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చినప్పుడు అగ్రికల్చర్ అనేది హార్టికల్చర్ అనేది మిక్స్ చేయకుండా చూసినప్పుడు. రైట్. సో ఒకవేళ కలిపినట్లయితే నెంబర్స్ అనేవి మారుతూ ఉంటుంది. ఇవి కలిపినట్లయితే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 80% అనేది ఇదే రావడం జరుగుతుంది. 81,000 crores రావడం జరుగుతూ ఉంది. సో ఇది అగ్రికల్చర్ అనేది నెంబర్ 1గా రావడం జరుగుతుంది. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. దెన్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫిషింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. థర్డ్ వచ్చేసి లైవ్ స్టాక్ రావడం జరుగుతూ ఉంటుంది. సో మన క్వశ్చన్లో ఇచ్చినప్పుడు వెదర్ అగ్రికల్చర్ ఈజ్ ఇంక్లూడింగ్ హార్టికల్చర్ ఆర్ నాట్ అనేది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అగ్రికల్చర్ అనేది హార్టికల్చర్ని ఇంక్లూడ్ చేసుకుందా లేదా అనే విషయం చూడాలి. ఇక్కడ కూడా మనకి లిస్ట్లో ఇచ్చినప్పుడు చూడండి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అని కంబైన్గా ఇవ్వడం జరిగింది. కంబైన్గా ఇవ్వడం అనేది జరిగింది. సో క్వశ్చన్లో కూడా అలా కంబైన్గా ఇచ్చారా లేదంటే హార్టికల్చర్ సపరేట్గా ఇచ్చారా అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంది. రైట్. సో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టుగెదర్ ఎంత వచ్చింది? 80,713గా ఉంది. కానీ నెగిటివ్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేయడం అనేది జరిగింది. లైవ్ స్టాక్స్ వచ్చేసి 63,886గా రికార్డ్ చేయడం జరిగింది. ఎంత గ్రోత్ రేట్ ఉంది? 4.79% గ్రోత్ రేట్ అనేది ఉంది. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ వచ్చేసి 2,673 crore రూపీస్గా ఉంది. గ్రోత్ రేట్ వచ్చేసి 0.85%గా ఉంది. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ వచ్చేసి 70,131 crore రూపీస్గా ఉండడం జరిగింది. గ్రోత్ రేట్ వచ్చేసి 2.61%. చెప్పాను కదా ఇక్కడ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ రెండు కలిసినప్పుడు ఇది ఎక్కువగా డామినేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ర్యాంకింగ్ ఇప్పుడు చూసుకున్నప్పుడు అగ్రికల్చర్ హార్టికల్చర్ 1, ఫిషింగ్ అనేది సెకండ్ ఉంటుంది, దెన్ లైవ్ స్టాక్, ఆ తర్వాత ఫారెస్ట్రీ. రైట్. సో ర్యాంకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక క్వశ్చన్లో ఇది ఒకటి ఇలా అడగచ్చు. ఈవెన్ గ్రోత్ రేట్ ప్రకారం కూడా వాటిని చూడమని అడుగుతారు. సో గ్రోత్ రేట్ అనేది హైయెస్ట్ ఎక్కడగా ఉంది? లైవ్ స్టాక్లో ఎక్కువగా ఉంది. 4.79% గ్రోత్ రేట్ అనేది లైవ్ స్టాక్లో రికార్డ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రోత్ రేట్ ఎక్కడ ఉంది? ఫిషింగ్లో ఉంది 2.61%. ఆ తర్వాత
ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ 0.85. దెన్ ఫైనల్లీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టుగెదర్, రైట్. సో డేటా అనేది ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం ఒక అనాలిసిస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏది ఎక్కువగా ఉంది, ఏది తక్కువగా ఉంది అనేది చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఇట్ ఈస్ డామినేటింగ్, దెన్ ఫిషింగ్, దెన్ లైవ్ స్టాక్, ఆ తర్వాత ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ట్రెండ్ కూడా ఇంపార్టెంట్. ట్రెండ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్గా ఏదైతే పాజిటివ్గా ఉన్నాయి, ఏది నెగిటివ్గా ఉన్నాయి అనేది చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ట్రెండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ట్రెండ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ గ్రోత్ రేట్ ఎప్పుడు ఉంటుంది, దేంట్లో ఉంటుంది? ఫిషింగ్లోనే ఎక్కువ గ్రోత్ రేట్ అనేది ఉంటుంది. ఫిషింగ్ లైన్ని ఎప్పుడు వేరే ఏ లైన్ కూడా క్రాస్ చేయడం మనం చూడడం లేదు, రైట్. సో ఫిషింగ్ ఏదైతే ఎల్లో కలర్లో ఉందో, ఎల్లో కలర్ అనేది మిగిలిన అన్ని లైన్ల కంటే టాప్గానే ఉంది. బాటంలో ఏది ఎక్కువగా ఉంది? బాటంలో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చరే బాటంలో ఉంది, రైట్. సో ఏదైతే బ్లూ కలర్లో ఉందో ఆ బ్లూ కలర్ అనేది బాటంలోనే ఉంది. నెక్స్ట్ ఈ లైవ్ స్టాక్ అండ్ ఫారెస్ట్రీ అనేది ఇంటర్చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలలో ఈ గ్రే కలర్ అనేది, కొన్ని సంవత్సరాల్లో ఆరెంజ్ కలర్ అనేది డామినేట్ చేస్తూ వస్తూ ఉంది. సో టాప్లో వచ్చేసి గ్రోత్ రేట్లో ఫిషింగ్ అనేది ఎక్కువగా ఉంది, బాటంలో తక్కువగా వచ్చేసి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టుగెదర్ అనేది ఉంది. మిగిలిన 2 ప్లేసెస్కి ఈ లైవ్ స్టాక్ అండ్ ఫారెస్ట్రీ అనేది కంపీట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా గ్రోత్ రేట్స్లో కూడా ట్రెండ్స్ అనేవి ఇంపార్టెంట్. కంటిన్యూస్గా ఫిషింగ్ ఇండస్ట్రీ అనేది డామినేట్ చేస్తూ ఉంది. అగ్రికల్చర్ అనేది లోవర్ గ్రోత్ రేట్ని రిజిస్టర్ చేయడం మనం చూస్తూ ఉన్నాము, రైట్. అనదర్ వన్ ఈస్ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏముంటుంది అనుకున్నాము? ఏవైతే ఎక్స్ట్రాక్టెడ్ మెటీరియల్ ఉన్నాయో, ప్రైమరీ సెక్టర్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో దానిని ప్రాసెస్ చేయడము, ఎట్ ద సేమ్ టైం ఏవైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఫుడ్ అనేది మన రా మెటీరియల్ అనేది ఏదైతే అగ్రికల్చర్లో ప్రొడ్యూస్ అయ్యాయో వాటిని ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఒక ఫినిష్డ్ గూడ్స్ ఒక ఇంటర్మీడియట్ గూడ్స్ని తయారు చేయడం అనేది ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో మనం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో మెయిన్గా మైనింగ్ అండ్ క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్. సో సబ్ కాంపోనెంట్స్గా ఇందులో ఈ కాంపోనెంట్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా జీవీఏ ఎంత ఉంది? గ్రాస్ వాల్యూ యాడెడ్ బై ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత? 2,22,870 crores. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 8.02 గ్రోత్ రేట్గా ఉంది. ఇది హైయెస్ట్ గ్రోత్ రేట్ అమాంగ్ ఆల్ సెక్టార్స్, రైట్. సో ఎంత ఉంది? జీవీఏ వచ్చేసి 2,22,870 crore రూపీస్గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. మైనింగ్ అండ్ క్వారింగ్ ఎంత గ్రోత్ రేట్ని తీసుకొచ్చింది? 5.59 గ్రోత్ రేట్ అనేది మైనింగ్ అండ్ క్వారింగ్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక గ్రోత్ రేట్ అనేది 5.80%. ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై గ్రోత్ రేట్ వచ్చేసి 14.23 గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా 10.53% గ్రోత్ రేట్ని రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పర్పస్లో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కువగా గ్రోత్ రేట్ రిజిస్టర్ అయింది ఎక్కడ? ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై. గ్రోత్ రేట్ అనేది గ్రోత్ రేట్. సో గ్రోత్ రేట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై 14.23 ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేది చూస్తున్నాము. కన్స్ట్రక్షన్ వచ్చేసి సెకండ్ ప్లేస్. దెన్ జీవీఏలో పరంగా గ్రోత్ రేట్ పరంగా చూసినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆ తర్వాత మైనింగ్ అండ్ క్వారింగ్ గ్రోత్ రేట్ ప్రకారం. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అబ్సల్యూట్ వాల్యూస్లో చూసినప్పుడు మైనింగ్ అండ్ క్వారింగ్ ఎంత చేస్తుంది? మైనింగ్ అండ్ క్వారింగ్లో అబ్సల్యూట్ నెంబర్ చూసినప్పుడు 19,799 crore రూపీస్ని కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది జీవీఏ ప్రకారం. గ్రోత్ రేట్ వచ్చేసి 5.59 గ్రోత్ రేట్ అనేది ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చినప్పుడు 1,13,278 crore రూపీస్ని రిజిస్టర్ చేయడం జరిగింది. అబ్సల్యూట్ జీవీఏ వాల్యూ ప్రకారం 1,13,278 రూపీస్ని రిజిస్టర్ చేయడం జరిగింది. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 5.8% అనేది గ్రోత్ రేట్గా ఉంది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఎంత ఉంది? 24,989 రూపీస్ని రిజిస్టర్ చేసింది. గ్రోత్ రేట్ వచ్చేసి హైయెస్ట్గా ఉంది. 14.23% గ్రోత్ రేట్ని నమోదు చేసింది. కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఎలా ఉంది? కన్స్ట్రక్షన్ సెక్టార్లో వచ్చేసి టోటల్ జీవీఏ ఎంత యాడ్ చేశారు? 64,805 రూపీస్ని యాడ్ చేయడం జరిగింది. గ్రోత్ రేట్ వచ్చేసి 10.53 గ్రోత్ రేట్గా
ఉంది. రైట్. సో, మనకి కావాల్సినవి 2 ఆర్డర్స్ అనేవి ఇంపార్టెంట్. హైయెస్ట్ వాల్యూమ్ పరంగా చూసినప్పుడు హైయెస్ట్ ఏది ఎక్కువగా ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కువగా ఉంది. ఆ తర్వాత కన్‌స్ట్రక్షన్ సెక్టార్, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై థర్డ్ పొజిషన్‌లో ఉంది. మైనింగ్ అండ్ క్వారీ వచ్చేసి ఫోర్త్ పొజిషన్‌లో ఉండడం జరిగింది. ఇది అబ్సల్యూట్ నంబర్స్‌లో ఉన్నప్పుడు. అబ్సల్యూట్ నంబర్‌లో చూసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది టాప్‌లో ఉంది. తర్వాత కన్‌స్ట్రక్షన్ సెక్టార్, దెన్ ఎలక్ట్రిసిటీ, దెన్ మైనింగ్ అండ్ క్వారింగ్. మనకు అదే గ్రోత్ రేట్ ప్రకారంగా చూసినప్పుడు ఏది ఎక్కువగా ఉంది? గ్రోత్ రేట్ ప్రకారంగా చూసినప్పుడు ఫస్ట్ పొజిషన్‌లో వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ వాటర్ సప్లై ఉండడం అనేది జరిగింది విత్ 14.23%. నెక్స్ట్ వచ్చేసి కన్‌స్ట్రక్షన్ సెక్టార్ అనేది ఉంది. కన్‌స్ట్రక్షన్ సెక్టార్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రావడం జరిగింది. ఫోర్త్ ప్లేస్ అనేది మైనింగ్ అండ్ క్వారీయింగ్‌గా రావడం జరిగింది. సో, ఈ 2 ప్లేసెస్ అనేవి ఇంటర్‌చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ గ్యాస్ సప్లై ఈ 2 ప్లేసెస్ అనేవి స్వాప్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. డేటాని ఇంపార్టెంట్. ఈ డేటాని నోట్ చేసుకోండి. అదే విధంగా చెప్పాను గదా! ఒకటే సెక్టార్‌లో గ్రోత్ రేట్ అనేది ఇయర్ వైస్‌గా కూడా అవసరం మనకి. సపోజ్ 2019 నుండి చూసినట్టయితే గ్రోత్ రేట్ అనేది ఎలా రిజిస్టర్ అయిపోయింది? 2019లో మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది నెగెటివ్‌గా రిజిస్టర్ అయింది. దెన్ నెక్స్ట్ ఇయర్‌లో గూడా 2 కన్సిక్యూటివ్ ఇయర్స్ నెగెటివ్‌గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 23.4% 16.43% అనేది రిజిస్టర్ అయింది గ్రోత్ రేట్. ఎందుకు? ఇక్కడ నెగెటివ్ గ్రోత్ రేట్ ఉంది కాబట్టి బేస్ ఎఫెక్ట్ వల్ల ఆబ్వియస్‌లీ కొంచెం పాజిటివ్ వచ్చినా గూడా అది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంది. సో, ఈ 2 ఇయర్స్‌లో కన్సిక్యూటివ్‌గా చాలా ఎక్కువ గ్రోత్ రేట్ అనేది రావడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి 5.59%గా ఉంది. సో, కోవిడ్-19 వచ్చిన ఇయర్స్‌లో కంప్లీట్‌గా నెగెటివ్ గ్రోత్ రేట్‌లోకి ఈ మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది వెళ్ళడం జరిగింది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఎలా ఇంపాక్ట్ అయింది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ గ్రోత్ 0.1% మాత్రమే రావడం చూస్తూ ఉన్నాము ఇక్కడ. రైట్. సో, కోవిడ్-19 ఇయర్‌లో 0.1% మాత్రమే వచ్చింది. సెకండ్ ఇయర్‌లో ఏం జరిగింది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది పికప్ అవుతూ వచ్చింది. ఒకటేసారి 37% గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అయింది. ఎందుకు ఈ 37%? ఇక్కడ అసలు గ్రోత్ రేటే లేదు. నామినల్‌గా ఉంది కాబట్టి ఒకటేసారి బేస్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ చాలా ఎక్కువగా పెరిగింది. రైట్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చూసినట్టయితే ఎంత ఉంది ఎలక్ట్రిసిటీ గూడా? ఇక్కడ గూడా ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అనేది కోవిడ్-19 టైంలో ఎక్కువగా రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో, కోవిడ్-19 వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వలేదు. సో, 12.76% అనేది నెక్స్ట్ ఇయర్ గూడా జరిగింది. ఐరానికల్లీ 2021, 22లో ఎక్కువ ఇది నెగెటివ్ గ్రోత్ రోట్‌కి వెళ్ళడం జరిగింది. రైట్. సో, అదేవిధంగా కన్‌స్ట్రక్షన్ సెక్టార్ చూసినప్పుడు 2019, 20లో నెగెటివ్ గ్రోత్ రేట్‌ని రిజిస్టర్ చేయడం జరిగింది. 9.37% ఆఫ్ నెగెటివ్ గ్రోత్ రేట్‌ని రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత నుండి పాజిటివ్ గ్రోత్ రేట్‌లకి రావడం జరిగింది. ఏవైతే ఎక్స్‌ట్రీమ్స్ ఉన్నాయో, ఏవైతే ఎక్స్‌ట్రీమ్ గ్రోత్ రేట్స్ ఉన్నాయో, నెగెటివ్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సపోజ్ మనకు ఓన్లీ మైనింగ్ అండ్ క్వారీయింగ్ సెక్టార్స్ గురించే ఈ ఇయర్ వైస్ ట్రెండ్ అనేది కూడా అడగవచ్చు. వర్టికల్‌గా ఈ ఇయర్ వైస్ ట్రెండ్ కూడా అడగవచ్చు. హారిజాంటల్‌గా అడగొచ్చు. వర్టికల్‌గా కూడా ఇదే డేటాని మనకు అనలైజ్ చేయవచ్చు. స్టార్టింగ్ నుండి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ 2014-15కి ఇప్పటికి కూడా 10 ఇయర్స్ ఎనాలిసిస్ అనేది ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఎంత గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అయిందనేది చూసుకోవచ్చు. ట్రెండ్ అనేది ఎలా ఉంది చూసుకోవచ్చు. యూజువల్లీ పాస్ట్ 5 ఇయర్స్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అని క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఎస్టిమేట్స్ అనేది ప్రకారం చూసినట్టు ఒక అబ్సల్యూట్ వాల్యూస్‌లో చూసినప్పుడు మనకి ఇయర్ వైస్‌గా ఇచ్చేసి దాన్ని క్వాంటిఫికేషన్ చేయడం జరిగింది. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తున్నాం చాలా ఎక్కువగా ఉంది. డామినెంట్‌గా ఉంది. ఆ తర్వాత కన్‌స్ట్రక్షన్ సెక్టార్, దెన్ ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, ఆ తర్వాత మైనింగ్ అనేది చూస్తూ ఉన్నాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది 0.1% అనేది కొంచెం ఫ్లక్చుయేట్‌గా ఉంది. ఆల్మోస్ట్ అదర్‌వైజ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. మిగిలినవన్నీ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్ సెక్టార్ అనేది ఈ ఇయర్ వైస్‌గా ఏవైతే ఈ 2 ఇయర్స్ ఉన్నాయో కోవిడ్-19 ఇయర్స్‌లో అక్కడ కొంచెం ఫ్లక్చుయేట్ ఉంది. బట్ అదర్‌వైజ్ ఈవెన్ కన్‌స్ట్రక్షన్ సెక్టార్ ఈస్ ఆల్సో ఆన్ ద రైజ్. ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతున్నది ఎక్కడ మనం చూస్తున్నాము మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది చాలా ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్లక్చుయేట్ అవుతుంది. సో, కాన్స్టాంట్ గ్రోత్ రేట్‌లో ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మాత్రమే. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇక్కడ కూడా 0.1 రిజిస్టర్ అనేది అయింది. పాజిటివ్‌లోనే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది. రైట్. సో, డేటా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రెండ్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఆ ట్రెండ్స్ నుంచి డేటాని డీకోడ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏవైతే ఇది గ్రోత్ రేట్ వైస్‌గా ఇచ్చిన గ్రోత్ రేట్ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రోత్ రేట్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై కాన్స్టాంట్‌గా డామినేట్ చేస్తూ ఉన్నాయి. రైట్. అనదర్ వన్ సర్వీసెస్ సెక్టార్. సర్వీసెస్ సెక్టార్ మనం చెప్పుకున్నాం.
సర్వీస్ సెక్టర్లో ఎటువంటి గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. రాదర్ దే ప్రొవైడ్ సర్వీసెస్ టు ద ప్రైమరీ, సెకండరీ అండ్ ఈవెన్ టు టెర్షరీ ఇట్సెల్ఫ్. ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్. ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం ద్వారా వాటి యొక్క ఉత్పాదకతని పెంచడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, రైల్వేస్, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్స్. ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఉంటుందో వాటన్నింటినీ కూడా మనం సర్వీస్ సెక్టర్లో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఎక్కువగా వచ్చింది. గ్రోత్ రేట్ అనేది కమ్యూనికేషన్స్లో ఎక్కువగా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. కమ్యూనికేషన్స్లో 12.40 గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. సేమ్ టైం రియల్ ఎస్టేట్లో ఎంత ఉంది, 7.56% అనేది రావడం జరిగింది. సో ఇట్ ఆక్యుపైస్ సెకండ్ ప్లేస్. అనదర్ వన్ ఈస్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అనేది 6.93తో థర్డ్ ప్లేస్లో ఉండడం చూస్తూ ఉన్నాం. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్. ఈ బిజినెస్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరిగింది విత్ 3.43% ఆఫ్ గ్రోత్ రేట్. రైల్వేస్లో వచ్చేసి 3.23% అనేది గ్రోత్ రేట్గా ఉంది. ఇది వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్. మనకి ఆర్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో అబ్సల్యూట్ నెంబర్లో జీవే పరంగా చూసినప్పుడు ఎస్టిమేట్స్ అనేవి చూసినప్పుడు ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ చూస్తే ట్రేడ్, హోటల్, రెస్టారెంట్ వచ్చేసి 62,384 crore రూపీస్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంది. రైల్వేస్ వచ్చేసి 5,184 crore రూపీస్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ ఎంత ఉంది ట్రాన్స్పోర్టేషన్లో వచ్చేసి 40,162 crore రూపీస్గా ఉండడం జరిగింది. కమ్యూనికేషన్స్ వచ్చేసి 12,461 crore రూపీస్గా ఉండడం జరిగింది. బ్యాంకింగ్ వచ్చేసి 37,952 crore రూపీస్గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. రియల్ ఎస్టేట్ వచ్చేసి 56,670 crore రూపీస్గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అదర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అదర్ సర్వీసెస్ వచ్చి 48,532 crore రూపీస్గా రిజిస్టర్ అయింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి 27,014 crore రూపీస్గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. మనకి ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఏది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో అబ్సల్యూట్ నెంబర్స్ ప్రకారం చూసినప్పుడు మనకి ఎక్కువగా ఏది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది, హోటల్, ట్రేడ్, బిజినెస్ అనేది డామినేటింగ్గా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. 62,000 అనేది ఉంది. ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అనేది రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో వచ్చేసి అదర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అదర్ సర్వీసెస్ అనేది థర్డ్ పొజిషన్లో రావడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఫోర్త్ పొజిషన్, బ్యాంకింగ్ ఫిఫ్త్ పొజిషన్, సిక్స్త్ పొజిషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సెవెంత్ పొజిషన్ కమ్యూనికేషన్స్, ఎయిత్ పొజిషన్ రైల్వేస్. సో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పొజిషన్లో ట్రేడ్ అండ్ సర్వీసెస్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సెకండ్ పొజిషన్లో ఏమున్నాయి, రియల్ ఎస్టేట్ అనేది సెకండ్ పొజిషన్లో ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. అదర్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది థర్డ్ పొజిషన్లో ఉండడం మనం చూస్తున్నాం. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అనేది ఫోర్త్ పొజిషన్లో ఉంది. రైట్. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ఫిఫ్త్ పొజిషన్లో ఉండడం జరిగింది. సిక్స్త్ పొజిషన్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిక్స్త్ పొజిషన్లో. సెవెంత్ పొజిషన్ వచ్చేసి కమ్యూనికేషన్స్ అనేది సెవెంత్ పొజిషన్లో ఉండడం జరిగింది. రైల్వేస్ అనేది ఎయిత్ పొజిషన్లో ఉండడం జరిగింది. రైట్. సో ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసెండింగ్, డిసెండింగ్ అడిగే అవకాశం అనేది ఉంది. అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. సో ఇదే సేమ్ సెక్టార్ని కంటిన్యూ చేశారు. గ్రోత్ రేట్స్ అని ఇవ్వడం జరిగింది ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్. మళ్ళీ సో ఇందాక ఇది అబ్సల్యూట్ వాల్యూమ్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది వాల్యూమ్స్లో అబ్సల్యూట్ వాల్యూమ్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రోత్ రేట్ పరంగా ఇవ్వడం జరిగింది. గ్రోత్ రేట్ పరంగా కూడా మనకి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. గ్రోత్ రేట్ పరంగా హైయెస్ట్ ఆర్డర్ ఎక్కడ వచ్చిందని చూసాం. కమ్యూనికేషన్స్లో హైయెస్ట్ అనేది గ్రోత్ రేట్ రావడం చూసాం. సెకండ్ గ్రోత్ రేట్ అనేది ఎక్కడ వచ్చింది, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో సెకండ్ గ్రోత్ రేట్ రావడం జరిగింది. థర్డ్ వచ్చేసి అదర్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్, సెకండ్ వచ్చేసి రియల్ ఎస్టేట్, థర్డ్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ సర్వీసెస్, ఫోర్త్ ఈజ్ అదర్ సర్వీసెస్, ఫిఫ్త్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్, సిక్స్త్ వన్ ఈజ్ ట్రేడ్, సెవెంత్ వన్ ఈజ్ రైల్వేస్, ఎయిత్ వన్ దట్ ఈస్ ఇన్ నెగిటివ్లో ఉన్నది
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది నెగెటివ్‌లో ఉండడం మనం చూస్తున్నాం. దట్ ఈస్ ఇన్ 8థ్ పొజిషన్. సో, ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఆర్డర్ ప్లస్ అబ్సల్యూట్ నంబర్స్ ప్రకారంగా కూడా ఆర్డర్ అనేది ఎంత ఉందనేది ఇంపార్టెంట్. గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. రైట్. సో, ఎవ్రీ ఇయర్‌కి మనకి ఇవ్వడం జరిగింది. ఏ ఇయర్‌లో ఎంతగా ప్రొడ్యూస్ చేస్తున్నారని ఇవ్వడం జరిగింది. సో, రైల్వేస్ అనేది ఎంత ఉంది, ఏ ఏ డేటా ఎంత ఉంది అనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. గ్రోత్ రేట్ వైస్‌గా, అబ్సల్యూట్ నంబర్స్ వైస్‌గా ఆర్డర్‌ని గుర్తుపెట్టుకోండి. మనం అట్‌లీస్ట్ ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేయడానికి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. రైట్. సో, జీఎస్‌డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్. ఇప్పటివరకు మనం కాన్స్టాంట్ ప్రైజెస్‌లో ఎక్కువగా చూడడం జరిగింది. కరెంట్ ప్రైజెస్ అంటే ఈ ఇయర్‌లో ఎంత ఉంది అనేది చూడడం జరుగుతూ ఉంటుంది. సో, 2023, 24 ఇయర్స్‌లో ఎంత జీడీపీగా ఆర్ జీఎస్‌డిపిగా రిజిస్టర్ అవుతుంది? 14.40 లాక్ క్రోర్స్‌గా రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 10.44% ఆఫ్ గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అవుతూ ఉంది. ప్రీవియస్ ఇయర్‌లో చూసినప్పుడు ఎంత ఉంది? 13.04 లాక్ క్రోర్స్‌గా ఉండడం జరిగింది ప్రీవియస్ ఇయర్‌లో. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 13.50% ఆఫ్ గ్రోత్ రేట్‌గా లాస్ట్ ఇయర్‌గా ఉండడం జరిగింది. ఓవరాల్ ఇండియా యొక్క జీడీపీ ఎంత? ఎట్ కరెంట్ ప్రైజెస్. సో, 295.36 లాక్ క్రోర్స్‌గా ఉంది. గ్రోత్ రేట్ వచ్చేసి 9.6%గా ఉండడం జరిగింది. ప్రీవియస్ ఇయర్స్ ఎంత ఉంది? 269.50 లాక్ క్రోర్‌గా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి? కరెంట్ ప్రైజెస్‌లో ఏపీ యొక్క గ్రోత్ రేట్ అనేది ఇండియా యొక్క గ్రోత్ రేట్ కంటే ఎక్కువగా ఉంది. ఏపీ గ్రోత్ రేట్ ఈస్ హైయర్ దెన్ ఓవరాల్ ఇండియాస్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్. కరెంట్ ప్రైజెస్‌లో ఏపీ యొక్క గ్రోత్ రేట్ అనేది 10.44%, వెరాస్ ఇండియాస్ గ్రోత్ రేట్ ఈస్ 9.6%. రైట్. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ టైమ్ సెక్టార్ వైస్ ఎస్టిమేషన్స్ ఎట్ కరెంట్ ప్రైజెస్. ఇందాక మనం చూసింది కాన్స్టెంట్ ప్రైజెస్‌లో, ఇక్కడ కరెంట్ ప్రైజెస్‌లో చూడడం జరిగింది. కరెంట్ ప్రైజెస్‌లో ఎంత ఉంది? 4.54 లాక్ క్రోర్‌గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. గ్రోత్ రేట్ వచ్చేసి 6.04 గ్రోత్ రేట్ అనేది ఇండస్ట్రీ వైస్‌గా చూసినప్పుడు 3.41% గ్రోత్ రేట్‌గా ఉంది. 3.41 లాక్ క్రోర్ 3.41 లాక్ క్రోర్‌గా రిజిస్టర్ అవ్వడం జరిగింది జీబీఏలో. గ్రోత్ రేట్ వచ్చేసి 8.46% ఆఫ్ గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అయింది. సర్వీసెస్ వచ్చేసి 5.34 లాక్ క్రోర్స్‌గా ఉండడం జరిగింది. గ్రోత్ రేట్ వచ్చేసి 11%గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో, ఓవరాల్‌గా జీఎస్‌డిపి ఎంత? కరెంట్ ప్రైజెస్‌లో 14.40 లాక్ క్రోర్‌గా ఉంది. గ్రోత్ రేట్ వచ్చేసి 10.44%గా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? సర్వీసెస్ సెక్టార్ అనేది డామినేట్ చేస్తూ ఉంది ఇక్కడ కూడా. బట్ ఇక్కడ వచ్చేసరికి అగ్రికల్చరల్ సెక్టార్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుంది వెన్ కంపేర్డ్ టు ద ఇండస్ట్రియల్ సెక్టార్. అక్కడ ర్యాంకింగ్ చూసినప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ అనేది థర్డ్ ర్యాంకింగ్‌కి వెళ్ళిపోయింది. ఇక్కడ కాన్స్టాంట్ ప్రైజెస్‌లో. కానీ ఇక్కడ చూస్తే మనకి కరెంట్ ప్రైజెస్‌లో వచ్చేసరికి సెకండ్ ప్లేస్‌కి రావడం చూస్తూ ఉన్నాము. విత్ 4.54 లాక్ క్రోర్ రూపీస్ కాంట్రిబ్యూషన్ టు ద జీఎస్‌డిపి. వెరాస్ ఇండస్ట్రీ సెక్టార్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ 3.41 లాక్ క్రోర్ రూపీస్. రైట్. సో, ఇండస్ట్రీ సెక్టార్ అనేది థర్డ్ ప్లేస్‌కి పడిపోవడం జరిగింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి అగ్రికల్చర్ అనేది ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సర్వీసెస్ సెక్టార్ అనేది ఉంది. గ్రోత్ రేట్ వైస్‌గా చూసినప్పుడు మనకి సర్వీసెస్ సెక్టార్ అనేది టాప్‌లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ సెక్టార్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. అగ్రికల్చర్ వచ్చేసి థర్డ్ ప్లేస్‌లో ఉంది. అబ్సల్యూట్ నంబర్స్ ఇవి గ్రోత్ రేట్ వైస్‌గా ట్రెండ్ అనేది. సో, 2 ఇంపార్టెంట్. మనకి అసెండింగ్, డిసెండింగ్ ఆర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, సెక్టోరల్ వైస్‌గా చూసినప్పుడు సర్వీస్ సెక్టార్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ అరౌండ్ 40.16% ఎట్ కరెంట్ ప్రైజెస్. ఇది కరెంట్ ప్రైజెస్‌లో. అగ్రికల్చర్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ అరౌండ్ 34.14%. ఇండస్ట్రీ ఈస్ కాంట్రిబ్యూటింగ్ అరౌండ్ 25.69%. సో, డామినెంట్ ప్లేయర్ వచ్చేసి సర్వీసెస్, దెన్ అగ్రికల్చర్, దెన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అనేది 25.69% మాత్రమే కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ది సేమ్ టైమ్ సబ్ సెక్టార్ వైస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2023-24. రైట్. సో, హైయెస్ట్‌గా ఎక్కడ జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో. ఇక్కడ సెక్టార్ వైస్ కాకుండా సబ్ కాంపోనెంట్ వైస్‌గా ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ అనేది ఎక్కువగా ఉంది అనేది. సో, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పర్సెంటేజ్ వచ్చేసి 12.23% కాంట్రిబ్యూషన్ అనేది జీవీఏకి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత లైవ్ స్టాక్ వచ్చేసి 12.17%గా ఉంది. హార్టికల్చర్ వచ్చేసి 9.94%గా ఉండడం జరిగింది. రియల్ ఎస్టేట్ వచ్చేసి 8.13%కి ఎకానమీకి చేస్తూ ఉంది. అదర్ సర్వీసెస్ వచ్చి 7.97%ని కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో, కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ వచ్చేసి 7.83%. సో, ఇదే విధంగా డేటా అంతా మనం చూడవచ్చును. లాస్ట్ బాటమ్ 4 ఏవైతే ఉన్నాయో బాటమ్ 5 అనేది కూడా మళ్ళీ మనకి ఇంపార్టెంట్. అగ్రికల్చర్ వచ్చేసి ఓవరాల్‌గా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 3.73%ని మాత్రమే
కాంట్రిబ్యూట్ చేయడం అని జరుగుతుంది. ఇట్ ఈస్ లెస్ దెన్ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ రెండింటికంటే తక్కువగా ఉంది. అది మనం గమనించాల్సిన అవసరం అనేది ఉంది. ఈవెన్ మైనింగ్ అండ్ క్వారీయింగ్ కూడా 2.92% మాత్రమే కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై, గ్యాస్ 2.71%ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. కమ్యూనికేషన్ సెక్టార్ వచ్చేసి 1.80%ని కాంట్రిబ్యూట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. ఫారెస్ట్రీ, దెన్ రైల్వేస్ అనేది అన్నిటికంటే తక్కువగా ఉంది విత్ 0.60%. ఫారెస్ట్రీ వచ్చేసి 0.72% కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఏవైతే సెక్టార్స్ అనేవి ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నాయో, ఏవైతే తక్కువగా పర్ఫామ్ చేస్తున్నాయో వాటిని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అవసరం. ట్రెండ్ అనేది చాలా అవసరం. ఇటువంటి డేటాలో కూడా అబ్సల్యూట్ నెంబర్స్ అనేవి అవసరం, రైట్? సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కువగా ఉంది. తర్వాత లైవ్ స్టాక్స్, హార్టికల్చర్, రియల్ ఎస్టేట్, దెన్ అదర్ సర్వీసెస్, రైట్? బాటమ్గా చూసినప్పుడు ఫస్ట్ రైల్వేస్ అనేది తక్కువగా ఉంది, తర్వాత ఫారెస్ట్, తర్వాత కమ్యూనికేషన్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ, దెన్ మైనింగ్ అండ్ అగ్రికల్చర్ అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కన్నా తక్కువగా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్ సర్వీసెస్ కన్నా కూడా తక్కువగా ఉంది, రైట్? సో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? టోటల్ పాపులేషన్ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్, రైట్? సో ఎంత ఇన్కమ్ ఉంది దానికి డివైడ్ చేసినప్పుడు, టోటల్ పాపులేషన్తో డివైడ్ చేసినప్పుడు మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్ రిప్రజెంట్స్ ద పర్ యూనిట్ ఇన్కమ్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఏ గివెన్ జియోగ్రాఫికల్ ఏరియా. ఒక జియోగ్రాఫికల్ ఏరియాలో ఉన్న పాపులేషన్కి ఎంత ఇన్కమ్ అనేది ఉంది, ఓవరాల్గా ఎంత ఇన్కమ్ అనేది, పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది వస్తుంది అనేది తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది? 2,42,479 crore రూపీస్గా ఉండడం అనేది జరిగింది. రూపీస్. ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది? 2,42,479 రూపీస్గా ఉండడం అనేది జరిగింది. గ్రోత్ రేట్ ఎంత ఉంది? 10.28% గ్రోత్ రేట్ అనేది ఉంది. ఓవరాల్గా ఇండియాది ఇదే టైంలో ఎంత ఉంది? ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 1,84,205 రూపీస్గా ఉండడం అనేది జరిగింది. సో ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్, ఓవరాల్గా ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 2,42,479 రూపీస్గా ఉండడం అనేది జరిగింది. గ్రోత్ రేట్ అనేది ఎలా రిజిస్టర్ అయింది అనేది చూద్దాం ఒకసారి. గ్రోత్ రేట్ అనేది ఈ ఇయర్ అనేది ఇంపార్టెంట్. 2021లో ఇండియాలో పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది నెగిటివ్గా గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇక్కడ ప్రీవియస్ ఇయర్తో పోల్చినప్పుడు ఈ ఇయర్లో తగ్గింది. 1,32,341 రూపీస్గా ఉన్నది 1,27,244 రూపీస్గా మారడం జరిగింది. ఏ ఇయర్లో? 2021 ఇయర్లో తగ్గడం చూస్తున్నాం. కానీ ఈ ఇయర్లో కూడా ఏపీ ఇన్కమ్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా ఏపీ ఇన్కమ్ అనేది గ్రోత్ రేట్ అనేది పాజిటివ్గానే ఉంది. 2023లో ఇది 2,19,881 రూపీస్గా ఉండడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి 2,42,479 రూపీస్గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇక్కడ టాప్ పర్ఫార్మింగ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏవి ఉన్నాయి ఇండియాలో? సిక్కిం ఉంటుంది, ఢిల్లీ ఉంటుంది, చండీగఢ్ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. సో ఈ డేటా అనేది కూడా ఇంపార్టెంట్. ఏపీ యొక్క ర్యాంక్ ఎంత? ఏపీ ర్యాంక్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 15th ర్యాంక్లో ఉంటుంది పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారం చూసినప్పుడు. సో ర్యాంకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇవ్వకపోయినా కూడా. సో ఓవరాల్గా కంపారిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియన్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఓవరాల్ పర్ క్యాపిటా ఇన్కమ్తో పోల్చినప్పుడు ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఎలా ఉంది అని చెప్పడం జరిగింది. సో ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి ఆల్వేస్ ఎక్కువగానే ఉండడం జరిగింది. దెర్ ఈస్ ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్. ప్రతిసారి చాలా ఎక్కువగా గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. ప్రతిసారి ఎవ్రీ ఇయర్ పాజిటివ్గానే రిజిస్టర్ చేస్తూ వస్తూ ఉంది. పాస్ట్ 10 yearsలో కంప్లీట్గా పాజిటివ్గానే రిజిస్టర్ చేస్తూ వస్తుంది. ఓవరాల్గా పెరుగుతూనే ఉంది, కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్, కన్సిస్టెంట్గా పెరుగుతుంది. ఇక్కడ ఇయర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ ఇయర్లో ఇండియాలో ఓవరాల్గా చూసినప్పుడు ఇండియాలో తగ్గడం మనం చూస్తూ ఉన్నాం. 2021లో ఇండియన్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఓవరాల్గా చూసినప్పుడు తగ్గింది, రైట్? సో ఇది మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారం చూసినప్పుడు డేటా. జిఎస్డిపి కంపారిజన్ని మళ్ళీ ఇంకొకసారి ఇవ్వడం జరిగింది. జిఎస్డిపి డేటాలో కరెంట్ ప్రైజెస్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతగా ఉంది? కరెంట్ ప్రైజెస్లో 14.40 lakh crore ఉండడం జరిగింది. గ్రోత్ రేట్ వచ్చేసి 10.44
పర్సెంటేజ్ గ్రోత్ రేట్ని నమోదు చేయడం చూస్తూ ఉన్నాం. ఆల్ ఓవర్ ఇండియాలో ఎంత ఉంది? కరెంట్ ప్రైజెస్‌లో 295.4% ఆఫ్ గ్రోత్ రేట్‌ని రిజిస్టర్ చేయడం జరిగింది. లాక్ క్రోర్స్ రూపీస్‌ని గ్రోత్ రేట్‌ని రిజిస్టర్ 295.4 లాక్ క్రోర్ రూపీస్‌గా నమోదు చేయడం జరిగింది. గ్రోత్ రేట్ వచ్చేసి 9.6% ఆఫ్ గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ అయింది. కాన్స్టాంట్ ప్రైజెస్‌లో చూసినప్పుడు ఏపీకి ఎంత ఉంది? కాన్స్టాంట్ ప్రైజెస్‌లో 8.21 లాక్ క్రోర్ రూపీస్‌గా ఓవరాల్ జీబీ అనేది జీఎస్డీపీ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. గ్రోత్ రేట్ వచ్చేసి 7.35గా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా చూసినప్పుడు ఎంత ఉంది? ఆల్ ఇండియా ప్రైస్‌గా 173.8 లాక్ క్రోర్‌గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. విత్ గ్రోత్ రేట్ ఆఫ్ 8.2%. 8.2% గ్రోత్ రేట్ అనేది. సో, గ్రోత్ రేట్ ప్రకారం చూసినప్పుడు ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్‌గా కాన్స్టాంట్ ప్రైజెస్‌లో చూసినప్పుడు గ్రోత్ రేట్ అనేది ఇండియన్ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది? ఇండియన్ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. రెడ్ కలర్‌లో ఇండియన్ గ్రోత్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది. కన్సిస్టెంట్‌గా ఇండియన్ గ్రోత్ రేట్ కంటే ఏపీ గ్రోత్ రేట్ అనేది కాన్స్టాంట్ ప్రైజెస్‌లో కొంచెం తక్కువగా ఉంటూ వస్తూ ఉంది. ఇయర్‌గా చూసినప్పుడు పాస్ట్ 3 ఇయర్స్‌లో చూసినా కూడా తక్కువగానే ఉంది. 7.35గా ఉంది, 8.81గా ఉంది అండ్ 9.56గా ఉంది. సో, లాస్ట్ 3 ఇయర్స్‌లో చూసినప్పుడు ఎక్కువగా ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కరెంట్ ప్రైజెస్‌లో చూసినట్లయితే కరెంట్ ప్రైజెస్ అనేది ఎక్కువగా ఉంది. 10.44%గా ఉండడం మనం చూస్తూ ఉన్నాము. ప్రీవియస్ ఇయర్‌లో ఇక్కడ చూసినట్టయితే ఆల్ ఓవర్ ఇండియాలో 14.2% ఉంది. బట్ ఈ ఇయర్ వచ్చినప్పుడు ఏపీ ఈజ్ డామినేటింగ్. ఏపీ ఈజ్ డామినేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ ప్రైజెస్. కరెంట్ ప్రైజెస్‌లో చూసినప్పుడు గ్రోత్ రేట్ అనేది ఏపీ గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఇదే డేటాని మనం ఇందులో కూడా చూడొచ్చు. వర్టికల్ డేటా అనేది చూడొచ్చు. కాన్స్టాంట్ ప్రైజెస్‌లో ఎలా వేరీ అవుతుంది? కరెంట్ ప్రైజెస్‌లో ఎలా వేరీ అవుతుంది అనేది మనం చూడొచ్చు. కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. థాంక్ యూ. దిస్ సమ్స్ అప్ అవర్ డిస్కషన్ ఆన్ మాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. డూ వాచ్ అదర్ వీడియోస్. ఏవైనా కావాలి అనంటే కామెంట్ బాక్స్‌లో మీరు మెన్షన్ చేయండి. విల్ మేక్ వీడియోస్ ఆన్ దట్ ఆస్పెక్ట్స్ యాస్ వెల్. థాంక్ యూ.